మంత్రికి మెడల్ ఖరాబ్ అయింది. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్ర ముఖ్య నేత నాయకత్వానికి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కసారిగా పవర్ సెంటర్స్ మారిపోతున్నాయా? ఢిల్లీ పెద్దలు ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ షురూ చేస్తే దానికి కౌంటర్గా ముఖ్య నేత తన మార్క్ రాజకీయాన్ని అమలు చేస్తున్నారా? అవును, గత నెల రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు గమనిస్తే కాంగ్రెస్ లోపల పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు ఢిల్లీ అధిష్టానం వ్యూహాలు, మరోవైపు దళిత ఎమ్మెల్యేల తిరుగుబాటు స్వరం. అసలు కాంగ్రెస్ కు వలస కాంగ్రెస్ కు మధ్య సాగుతున్న ఈ అంతర్గత సమరం ఎటు దారితీస్తోంది? ఇవాల్టి మన స్టోరీలో క్లియర్ గా విశ్లేషిద్దాం. మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్, ఇవాళ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రేపో మాపో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. పేర్లు వేరు కావచ్చు, నియోజకవర్గాలు వేరు కావచ్చు, కానీ ఇద్దరి గొంతులోనూ వినపడుతున్న ఆవేదన మాత్రం ఒకటే. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే, ఇద్దరూ అధికార పక్షానికే చెందినవారు. అయినా సరే ప్రభుత్వంలో, పార్టీలో మమ్మల్ని అణచివేస్తున్నారు అంటూ సొంత ప్రభుత్వంపైనే మీడియా ముందుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అధికారంలో ఉన్న పార్టీకి చెందిన శాసనసభ్యులు తమ ఆత్మగౌరవం కోసం మీడియా ముందుకు రావడం అనేది కేవలం వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదని, పాలనా వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మొదలయ్యాయనడానికి ఇదొక హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ ఎమ్మెల్యేల అసంతృప్తి విడివిడిగా రావడం లేదు, అంతా ఒకే స్వరంతో, ఒకే బాణీలో బయటపడుతున్నాయి. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్న పరిణామమా, లేక అధిష్టానం వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ముఖ్య నేత ప్రయోగిస్తున్న దళిత సెంటిమెంట్ రాజకీయ కవచమా అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఇదే సమయంలో మరొక కీలక పరిణామాన్ని కూడా కలిపి చూడాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో వలస నేతలు క్రమంగా ఒక ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతున్నారని, పార్టీ సిద్ధాంతాల కంటే తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని ఢిల్లీ అధిష్టానానికి నివేదికలు వెళ్లినట్లు సమాచారం. ముఖ్య నేత తన చుట్టూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకొని రాష్ట్ర కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. రేపు ఎటువంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా తట్టుకొని నిలబడేలా ఒక ప్రత్యేక క్యాంపును సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడినట్లు తెలుస్తోంది. తనతో కలవాలంటూ మోదీ ఇచ్చిన ఆహ్వానం కూడా అదేదో అనుకోకుండా జరిగింది కాదని, ఏదైనా ప్లాన్ ఉండొచ్చేమోనన్న అనుమానాలతో అధిష్టానం అప్రమత్తమైందని సమాచారం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పర్యటించి సేకరించిన ఫీడ్బ్యాక్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ప్రకారం తెలంగాణలో పార్టీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు వ్యవహారం ఉందంట. ప్రభుత్వం ఒక దిశలో, పార్టీ మరో దిశలో పయనిస్తోందని హైకమాండ్ ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ తీర్మానాలు, ఎన్నికల హామీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల కంటే ముఖ్య నేత, ఆయన వర్గం యొక్క వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యాలే నడుస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లకు ప్రాధాన్యం దక్కడం లేదు. కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకే పదవులు, అధికారాలు కట్టబెడుతున్నారని ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారంట. దీంతో పార్టీ 2 శిబిరాలుగా విడిపోయింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఏఐసీసీ రాష్ట్ర పార్టీపై పట్టు సాధించేందుకు, ప్రత్యామ్నాయ శక్తులను నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ ను చేపట్టినట్లుగా టాక్ నడుస్తోంది. చూసారుగా, ఒకవైపు పార్టీని తన గుప్పిట్లోనే ఉంచుకోవాలని ముఖ్యనేత చూస్తుంటే, మరోవైపు పార్టీ పై చేయి సాధించాలని ఢిల్లీ పెద్దలు ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ తో భిన్నమైన వ్యూహాలు రచిస్తున్నారు. అధిష్టానం వేస్తున్న ప్రతి అడుగుకు చెక్ పెడుతూ దళిత ఎమ్మెల్యేల అసంతృప్తిని ఆయుధంగా మార్చుకొని ముఖ్య నేత కౌంటర్ ఇస్తున్నారా, లేక ఈ అంతర్గత విభేదాలు చివరకు ప్రభుత్వంపై, పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయా అన్నది వేచి చూడాలి. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని అనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.